ఓం సాయిరామ్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి అక్టోబర్ మంత్లో మీ లైఫ్ ఎలా మారబోతుంది అంటే ఈ రాశుల వాళ్ళకి అక్టోబర్ మంత్లో ప్రతి రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది తీస్తున్నా నేను. అంటే మీ లైఫ్లో అక్టోబర్ మంత్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? గుడ్ న్యూస్ ఏమైనా వింటారా? బ్యాడ్ న్యూస్ వింటారా? లైఫ్ ఇప్పుడున్న దానికన్నా కూడా ఇంకా క్రిటికల్గా మారుతుందా? సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయా? హ్యాపీగా ఉంటారా? బాధపడతారా? మీ పార్ట్నర్ మళ్ళీ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ ఉందా? లేదా ఎవరైతే జాబ్ కోసం కానీ ఏదైనా బిజినెస్ కోసం కానీ ఏదైనా వెయిట్ చేస్తుంటే దానికి ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ అనేది వస్తుందా? వీటన్నిటికీ సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాము. రీడింగ్లోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అంటే ఎక్కువ మెంబర్స్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు 1 రూపీ కూడా ఖర్చు అనేది అవ్వదు. సో దయచేసి ఎవరికైనా మంచిగా రెజనేట్ అవుతుంటే గనక, మీకు రెజనేట్ అవుతే గనక పాజిటివ్గా అప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ అనేది ఇవ్వండి. లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి సజెషన్లోకి వెళ్తాయి, మీలాంటి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలైతే గనక టారో పరంగా కానివ్వండి, వేదిక్ న్యూమరాలజీ పరంగా కానివ్వండి, ఆర్ఎస్ స్కానింగ్కి సంబంధించినవి కానివ్వండి, గుడ్ టైమింగ్స్ తెలుసుకోవాలనుకున్నా, లేకపోతే అరోమా ఆయిల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ అనేవి ఉన్నాయి. 70 టైప్ ఆఫ్ అరోమా ఆయిల్స్ అంటే వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు. డిసీజెస్కి సంబంధించినవి కానీ, ప్లానెట్స్కి సంబంధించినవి కానీ, రాసులకు సంబంధించినవి కానీ, అలాగే చక్రాస్కి సంబంధించిన 7 చక్రాస్ ఉంటాయి కదా, 7 చక్రాస్కి సంబంధించినవి కానీ, షుగర్కి కానీ, బీపీకి కానీ, ఈవెన్ గురకకి సంబంధించిన స్నోరింగ్కి సంబంధించినవి కానీ, వెయిట్ లాస్కి సంబంధించినవి, అలాగే పిగ్మెంటేషన్ కానీ, లేతే చాలా రకాల అరోమా ఆయిల్స్ ఉన్నాయి. ఒకసారి అందరూ కూడా డిస్క్రిప్షన్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో అరోమా ఆయిల్స్ లిస్ట్ అనేది ఉంది, ఒకసారి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అలాగే యంత్రాస్ కూడా చాలా పవర్ఫుల్ అన్నమాట. నేను ఆల్రెడీ యంత్రాస్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తారు, అవన్నీ కూడా నేను యంత్రాస్ గురించి కూడా నేను ఒక వీడియో అనేది పెట్టాను. కావాలంటే చెక్ చేయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి. యంత్రాస్కి సంబంధించిన అది మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఏమేమి, కొంతమందికి జాబ్ కావాలి, ఎన్ని జాబ్స్ ట్రై చేసినా కూడా రిజల్ట్ అనేది రాదు. అలాంటి వాళ్ళకి జాబ్ మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, మీ నేమ్ని బట్టి, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి నేమ్ని బట్టి మీకు జాబ్కి సంబంధించిన యంత్రాస్ అనేవి మీకు పర్సనల్గా క్రియేట్ చేసి ఇస్తాము. అవి చాలా పవర్ఫుల్ అన్నమాట. దానివల్ల మీకు చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాబ్కి సంబంధించినవి కానీ, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్కి సంబంధించినవి కానీ యంత్రాస్ ఉన్నాయి. అలాగే రిలేషన్కి సంబంధించిన యంత్రాస్ ఉన్నాయి. మీ గ్రహాల ప్రభావము నెగిటివ్గా ఉన్నాయి, లేకపోతే మీ గ్రిడ్లో అసలు కొన్ని మనకి ఉండవన్నమాట. ఫర్ సపోజ్ శుక్రుడు, నాది కన్యా రాశి, నా గ్రిడ్లో అయితే శుక్రుడు అసలు లేదనమాట. సో నేను వీనస్ యంత్రం అనేది క్రియేట్ చేసుకున్నాను. దానివల్ల రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. అలాగే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా, ఫైనాన్షియల్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. మనీ ఇంక్రిమెంట్ ఉంటుంది. బ్యూటీకి సంబంధించినవి కానీ, హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక దానికి సంబంధించినవి కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఎవరైతే వీడియో చూస్తున్నారో ఫస్ట్ 5 మినిట్స్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేయకండి. ఎందుకంటే మీ ఎనర్జీస్ కనెక్ట్ చేసుకునేది ఆ టైంలోనే. ఒక్క 5 మినిట్స్ వల్ల మీకు 24 అవర్స్లో ఒక 5 మినిట్స్ స్పెండ్ చేయడం వల్ల, అది కూడా మీకోసం మీరు స్పెండ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే టైం వేస్ట్ ఏం లేదండి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. అప్పుడే మీ ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి డిస్క్రిప్షన్లో చెక్ చేసి, పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా కూడా స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ అనేది ఇచ్చాను. సో వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి. కాల్స్ మాత్రం చేయకండి దయచేసి. వాట్సాప్ మెసేజ్ చేస్తే నేను కొంచెం లేట్ అయినా కూడా తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇవన్నీ కూడా పెయిడ్ రీడింగ్స్ మాత్రమే.
అండ్ జాబ్‌కి సంబంధించింది కానీ, ఫైనాన్షియల్‌గా సంబంధించింది కానీ, హెల్త్‌కి పరంగా కానీ, ఈ మూడిటికి సంబంధించిన ఎవరైనా మన క్వెషన్ తెలుసుకోవాలనుకుంటే కనుక, ఈ మూడిటికి సంబంధించిన దానికి ఎవరికైనా కూడా ఫ్రీ రీడింగే. ఒక క్వెషన్ ఫ్రీ రీడింగ్. తప్పకుండా వాటికైనా కూడా వాట్సాప్ నెంబర్‌కి మెసేజ్ చేయొచ్చు. కాల్స్ మాత్రం ఎవరు చేయకండి. ఆల్రెడీ చెప్పించుకున్న వాళ్ళకి మాత్రం మళ్ళీ ఫ్రీ రీడింగ్ అనేది ఇవ్వబడదు. సో, దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు జెన్యూన్‌గా ఉండి కాంటాక్ట్ అవ్వాలని అనుకుంటే కాంటాక్ట్ అవ్వాలండి. అలాగే ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే మీకు నమ్మకము అండ్ మీకు ఓపిక ఉంటది. రిప్లై ఇచ్చేదాకా కొంచెం వెయిట్ చేసే ఓపిక ఉంటది అనుకున్న వాళ్ళు మాత్రమే నాకు కాంటాక్ట్ అవ్వండి. మాకంత ఓపిక ఉండదండి. ఒక మెసేజ్ చేయగానే వెంటనే రిప్లై ఇచ్చేసేయాలి. రిప్లై ఇవ్వకపోతే మాకంత పేషెన్స్ ఉండదు అని అనుకున్న వాళ్ళు అస్సలు కాంటాక్ట్ అవ్వద్దండి. అలాంటి వాళ్ళకి నేను చెప్పడానికి కూడా రెడీగా లేను. సో, వీడియోలోకెళ్ళిపోదాము. చూడండి ఇక్కడ 4 పైల్స్. ఒకవేళ ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉండదో, డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ఏందంటే ఈ 4 పైల్స్‌లో ఒకటి చూజ్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే డేట్ ఆఫ్ బర్త్‌ని పెట్టి డేట్ ఆఫ్ బర్త్ కాదు రాశులు తెలియని వాళ్ళైతేనేమో రాశుల ప్రకారంగా చూజ్ చేసుకోండి. ఫస్ట్ రాశి వచ్చేసి మేషము, సింహము, ధనస్సు. ఇది ఫస్ట్ రాశి వాళ్ళకి. వృషము ఫస్ట్ పైల్ అన్నమాట. వృషభము, కన్య, మకరం ఇది సెకండ్ పైల్ వాళ్ళకి. మిథునము, తుల, కుంభం ఇది థర్డ్ పైల్ వాళ్ళకి. కర్కాటకము, వృచ్చికము, మీనం ఇది ఫోర్త్ పైల్ వాళ్ళకి. లేదు మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలీదు, మీ రాశి కూడా తెలియదు అనుకోండి, మీరు పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3, పైల్ నెంబర్ 4 ఈ 4 పైల్స్ లో నుంచి ఒకటి చూజ్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ అన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు కూడా చూజ్ చేసుకోవచ్చు, రాశి లేని వాళ్ళు కూడా చూజ్ చేసుకోవచ్చు. సో పైల్స్ ప్రకారం మనం అందుకే డివైడ్ చేసేది. సో ఒకసారి డీప్ బ్రీత్ తీసుకోండి. మీ నేము, మీ ఇంటి పేరుతో సహా మీరు ఒకసారి తలుచుకొని డీప్ బ్రీత్ తీసుకొని ఒకసారి పైల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్దర్గా మనము రీడింగ్ అనేది చూద్దాము. రాశుల వాళ్ళు ఏ రాశి దాంట్లో పైలు ఉంటే కనుక ఆ రాశిని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మేష రాశి వాళ్ళకి అంటే ఫస్ట్ పైలు మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లో ఎలా ఉంటుంది, మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ చూస్తారు, మీ లైఫ్ ఎలా గుడ్ వైపుకి వెళ్తుందా, బ్యాడ్ వైపుకి వెళ్తుందా, మీ లైఫ్లో ఇప్పటికైనా మీ లైఫ్లో గుడ్ చేంజెస్ అనేవి వస్తాయా, మీ లైఫ్ ఇప్పటికైనా మారుతుందా, లేదా ఉన్నదానికన్నా ఇంకా బ్యాడ్గా అవుతుందా, ఉన్న సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవడానికి పోయి ఇంకా క్రిటికల్గా అయిపోతాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాము. సో వీటిని నేను పక్కన పెట్టేస్తాను. సో మేషము, సింహము, ధనస్సు రాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లో ఎలా ఉంటుంది. అక్టోబర్ మంత్ అనేది వెరీ స్పెషల్ మంత్ అన్నమాట. ఎందుకంటే ఈ స్టార్టింగ్లోనే మనకి దేవీ నవరాత్రులు అనేవి జరుగుతున్నాయి. దేవీ నవరాత్రులు చాలా పెద్ద ఫెస్టివల్. ముఖ్యంగా తెలంగాణలో చాలా పెద్ద ఫెస్టివల్ అన్నమాట. ఆంధ్ర వాళ్ళకైతే గనక సంక్రాంతి ఎలా పెద్ద ఫెస్టివలో తెలంగాణ వాళ్ళకి దేవీ నవరాత్రులు అనేవి, దసరా అనేది, బతుకమ్మ ఇవన్నీ ఆడతారు కాబట్టి వాళ్ళకి ఇది పెద్ద పండగ. సో ఆంధ్రాలో కూడా చేస్తారు. అమ్మవారికి కనకదుర్గమ్మ తల్లి ఆంధ్రాలోనే ఉంది. కనకదుర్గమ్మ తల్లికి నవరాత్రులు అనేవి అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు ఏపీలో కూడా. సో చాలా పవర్ఫుల్ డే అనమాట. తప్పకుండా ఎవరైనా అమ్మవారి మీద నమ్మకం ఉన్న వాళ్ళు కానీ, మీకు ఏదైనా కోరికలు ఉంటే కనుక దేవీ నవరాత్రుల టైంలో తప్పకుండా మీ ఓపిక తగ్గట్టు, మీ స్తోమత తగ్గట్టుగా మీరు పూజ అనేది చేసుకోండి. లేదు మీరు చేసుకోలేరు, మాకు పూజలు ఇవన్నీ తెలియవు అనుకున్న వాళ్ళు కనీసం టెంపుల్కి అయినా వెళ్ళి, మీకు ప్రతి చోట కూడా దేవి నవరాత్రులప్పుడు కూడా విగ్రహాలు, వినాయక చవితికి ఎట్లా అయితే విగ్రహాలు పెడతారో అమ్మవారిని ప్రతిష్టనే చేస్తారు. వీధుల్లో కానివ్వండి లేదా టెంపుల్స్లో కానివ్వండి కంపల్సరీ పెడతారు. సో మీరు వెళ్ళి అమ్మవారి దర్శనం అనేది చేసుకోండి. ఒక కొబ్బరికాయ అనేది కొట్టండి. మీకు వీలుంటే గనక అక్కడ అన్నదానం చేస్తే గనక అన్నదానానికి ఎంతో కొంత మనీ అనేది ఇవ్వండి. ఇస్తే గనక అంటే కంపల్సరీ మీరు ఎక్కువ ఇవ్వాలనే లేదు, అట్లీస్ట్ ఒక 100 రూపీస్ అయితే అట్లీస్ట్ ఎవరి దగ్గరైనా కూడా ఉంటాయి. ఒక 116 రూపాయలు అనేది పెట్టండి. పెడితే మీ లైఫ్లో ఏదైనా బ్యాడ్ ఏదైనా ఉంటే కనుక ఈ రూపంలో అన్నదానం చేయడం అనేది చాలా గొప్ప విషయము. అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదంటారు. సో దానికి మీరు మనీ ఇవ్వడం వల్ల మీరు భోజనం చేసి ఆ అన్నప్రసాదం, చాలా మంది అన్నదానం చేస్తారంటే చీప్గా చూస్తారా, ఆడు భోజనాలకు వెళ్తారా అని. కానీ అది అమ్మవారి ప్రసాదంగా పంచేదాన్ని అన్నదానం అంటారు.
సో దాన్ని మనం తినడం వల్ల మనలో మనకి మంచే జరుగుతుంది తప్ప పాజిటివ్‌నెస్సే వస్తుంది తప్ప నెగెటివ్‌నెస్ ఎప్పుడూ రాదు. ప్రసాదం అంటే అది దేవుడికి సమర్పించి తెచ్చేదే కాబట్టి సో అలాంటి ఎవరైనా నెగెటివ్ థాట్స్ ఉంటే గనక కొంచెం మార్చుకొని పాజిటివ్‌గా ఆలోచించండి. ఎవరికైనా పేదలకి ఆ టైంలో కొంచెం ఏదైనా హెల్ప్ చేయాలంటే చేయండి. తప్పకుండా మీరు మంచి చేస్తే గనక మీకు మీ మంచి చేసిన వాళ్ళ ద్వారా రాకపోయినా ఏదో ఒక రూపంలో మీకు మళ్ళీ తిరిగొస్తుందండి. అది నేను నమ్ముతాను. ఎందుకంటే మా మదరు, మా పేరెంట్స్ అదే మాకు చెప్తారు. చిన్నప్పటి నుంచి గూడా మనం మంచి చేస్తే మనం మంచి చేసిన వాళ్ళు అది గుర్తుంచుకోకపోయినా కూడా ఎవరో ఒకళ్ళు రూపంలో మనకు అవసరమైనప్పుడు మనకి మంచి అనేది తిరిగి వస్తుందని అంటారు. దాన్ని మా పేరెంట్స్ నాకు చెప్పారు. నేను కూడా దాన్ని నమ్ముతాను. మా పేరెంట్స్ గూడా ఎప్పుడు దాన్ని నమ్ముతారు. ఒకరికి హెల్ప్ చేసే నేచర్‌లోనే ఉంటారు వాళ్ళెప్పుడు కూడా. వాళ్ళు మోసం చేస్తారని తెలిసినా గూడా హెల్ప్ చేసే నేచర్‌లోనే ఉంటారు. ఎందుకంటే మనం హెల్ప్ చేస్తే ఏదో ఒక రూపంలో మనం చేసిన హెల్ప్ అనేది మనకి, మన పిల్లలకి వస్తుందన్న నమ్మకం వాళ్ళు నమ్ముతారు కాబట్టి వాళ్ళెప్పుడు మాకదే నేర్పించారు. నేను కూడా అదే నమ్ముతాను. నేను కూడా నాకు వీలున్నంత వరకు నేను ఎవరొకళ్ళకి హెల్ప్ చేయడానికే చూస్తాను. ఒకవేళ మనకెవరైనా మోసం చేసినా పోతే మహా అయితే మనీ పోతాయండి. ఒకవేళ వాళ్ళు నిజం చెప్తే గనక మనం హెల్ప్ చేయగలిగే స్టేజ్‌లో ఉండి కూడా హెల్ప్ చేయలేదన్న ఫీలింగ్ మనకు ఉండకూడదన్న ఫీలింగ్ నాకుంటది. సో మోసం చేస్తే ఈరోజు కాకపోయినా రేపైనా గూడా వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. మనల్ని మోసం చేయడం వల్ల. మనం మంచి చేయాలనుకున్నప్పుడు దాన్ని వాళ్ళు నెగెటివ్‌గా తీసుకొని మోసం చేయడం వల్ల వాళ్ళకే నష్టమొస్తది. ఈరోజు కాపోయినా రేపైనా గూడా. నేను రీసెంట్‌గా ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే నాకు రీడింగ్‌లో ఒకరు మనీ అనేది వేశారు. రీడింగ్ తీసుకొని బై మిస్టేక్‌గా స్కానర్ అనేది పనిచేయట్లేదంటే నేను నంబర్ ఇవ్వడం జరిగింది. నంబర్ బై మిస్టేక్‌గా నేను ఒక నంబరు రాంగ్‌గా చెప్పాను. ఒక నంబర్ రాంగ్‌గా చెప్పడం వల్ల నేను నేమ్ కూడా మెన్షన్ చేయలేదు. కొంచెం నేను బిజీగా ఉండడం వల్ల వాళ్ళు గూడా పాపం చూసుకోలేదు. వాళ్ళ తప్పేం లేదు. నంబర్ నేను రాంగ్‌గా ఇవ్వడమే తప్పు నాది. సో, చూసుకోవడం వల్ల వాళ్ళు వెంటనే నాదే అనుకుని వాళ్ళు వేసేసారు. మనీ వేసేసారు. మనీ వేసినాక నాకు స్క్రీన్‌షాట్ పెట్టారు. నేను నంబర్ చూస్తే నాది కాదు. సో, నేనడిగితే వాళ్ళన్నారు, "మీరిచ్చిన నంబరే కదా!" అన్నారు. ఓకే. నా సైడ్ నుంచి గూడా మిస్టేక్ ఉంది కాబట్టి, నేను సరే అని చెప్పి ఆ నంబర్ పెట్టమన్నాను. వాళ్ళు పెట్టారు. చెక్ చేశాను. వాళ్ళు ఔట్ ఆఫ్ స్టేట్. మన స్టేట్ కాదు. హిందీ స్టేట్‌కి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. నార్త్ వాళ్ళనుకుంటా. వాళ్ళేమన్నారంటే వాట్సాప్‌లో మెసేజ్ చేస్తే, "మాకు తెలీదండి. ఇట్లాంటివి మేము చాలానే చూసాము. స్కామ్ చేసేవాళ్ళు ఇలానే చేస్తారు." అది ఇది అని అన్నారు. ఓకే. నో ప్రాబ్లమ్ అని నేనొకటే చెప్పాను. స్కామ్ చేయాల్సిన అవసరం నాకైతే లేదు. మేము ఒక టారో రీడర్‌ని అని చెప్పా నేను. మనీ రిటర్న్ వేయండి అని చెప్పాను. కానీ వాళ్ళు వేయలేదు. నెక్స్ట్ డే ఒకటే చెప్పాను. స్కామ్ చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. మీరు మనీ రిటర్న్ వేయండి. అది మిస్టేక్‌గా వచ్చింది. మీ మనీ తీసుకొని నేనేం చేసుకుంటానని చెప్పాను. చెప్పినాక వాళ్ళు చెప్పినా వినట్లేదని ఇంకా మీ ఇష్టము. నేను నిజంగా నేను తప్పు చేయకపోతే ఆ దేవుడు నాకు మంచి చేస్తాడు. ఒకవేళ నేను తప్పు చేస్తే గనక నాకే చెడు చేస్తాడు. సో, మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి. మీరు జెన్యూన్‌గా లేకపోతే నా నష్టం మీకే జరుగుతుందని అన్నా నేను. సో, నేను అన్న మాటలకి వాళ్ళేం చేశారంటే అని నేను సైలెంట్‌గా ఉన్నాను. నెక్స్ట్ డే వాళ్ళు మళ్ళీ నాకు మెసేజ్ పెట్టారు. ఏమని మీ మనీ రిటర్న్ వేశామని పెట్టారు. నేను వాళ్ళని అడిగాను. చెక్ చేశాను. చెక్ చేయమని అన్నాను. చెక్ చేయమంటే వాళ్ళేం రాలేదని నాకు స్క్రీన్‌షాట్ గూడా పెట్టారు. పెట్టినాక నేను వాళ్ళని. మనీ వేశానన్నారు. మనీ వేస్తే మనీ రావాలి కదండీ! అంటే నేను వేసాను రాకపోతే నాకు సంబంధం లేదు. మేమేం చేస్తాం అని అన్నారు. అన్నాక నేను మళ్ళీ అడిగాను. ఓకే. మనీ వేశానన్నారు గదా! స్క్రీన్‌షాట్ పెట్టండి అంటే దేవుడికి ప్రూఫ్ చూపిస్తానంట. నాకైతే పెట్టను అన్నారు. సరే మీ ఇష్టమండి. ఏం చేసుకుంటారో చేసుకోండి. నాకు వ అవి మీరు అబద్ధం చెప్పడం వల్ల నాకొచ్చేదేం లేదు. ఆ దేవుడే చూసుకుంటాడు. మీ ఇష్టం అని చెప్పి నేను బ్లాక్ చేసేస్తున్నా అని బ్లాక్ చేసేసాను. ఇలా ఉంటారనమాట. మనం మంచి చేసినా గూడా మన మంచి మనకి ఏదో ఒక రూపంలో తిరిగనేదొస్తుంది. మనీ మ్యాటర్ అని గాదు. ఇప్పుడు మిస్టేక్‌గా పడినప్పుడు ఓకే. కొన్ని స్కామ్స్ జరుగుతున్నాయి. నేను ఒప్పుకుంటాను. అట్లా మనీ వేసి స్కామ్స్ కానీ ఎంక్వైరీ చేసుకోవాలి. వాళ్ళు కరెక్ట్‌గా ఉన్నారా? లేదా? నంబర్ రాంగ్‌గా వేయడం వల్ల లేదా అని తెలుసుకొని అప్పుడు వెయ్యాలి.
ఎవరి మనీ కూడా ఊరికనే రావు కదా, కష్టపడితేనే వస్తాయి. నేనైనా కూడా ఎనర్జీస్ తీసుకునే చెప్తాను గానీ, ఎనర్జీస్ తీసుకోకుండా ఏదో చెప్పేయాలి కదా అనేది నుంచి ఎవరికీ చెప్పను. అది ఫ్రీ రీడింగ్ అయినా కూడా, నార్మల్ రీడింగ్, పెయిడ్ రీడింగ్ అయినా కూడా. సో, ఒకరి కష్టాన్ని ఇంకొకళ్ళు తక్కువ చేసి అయితే చూడొద్దు. నమ్మకం ఉన్నవాళ్ళే రమ్మని చెప్పేది కూడా నేను అందుకే. సో, మంచి చేస్తే తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ దేవీ నవరాత్రుల టైంలో మీరు కూడా మీకు వీలైనంత ఎంతో కొంత అట్‌లీస్ట్ మీకు ఒక 100 రూపీస్ కూడా ఇచ్చేంత స్తోమత లేకపోతే అట్‌లీస్ట్ 1 కేజీ బియ్యమైనా కూడా అన్నదానానికో, లేకపోతే లేని పేదలకో ఎవరికొకళ్ళకి పెట్టండి. లేదు ప్రసాదంగా అమ్మవారి నవరాత్రుల టైంలో ప్రసాదం రూపంలో ఏదో ఒక ప్రసాదం అనేది చేసుకొని వెళ్ళి అన్నదాన ప్రసాదం అనేది పెట్టండి. అది కూడా మీకు పుణ్యమే వస్తుంది. మీకున్న పాపాలేమన్నా ఉన్నా, లేకుంటే మీ లైఫ్‌లో ఏమన్నా కర్మ ఏమన్నా ఉంటే గనక కర్మ కూడా క్లియర్ అవుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీన్ని ఫాలో అవ్వండి. లేదండి మాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేవు, తలరాతలో ఉందాన్ని ఏం మార్చలేము, దానికోసం ఇవన్నీ చేయాలా ఏంటి అని అనుకున్న వాళ్ళకి నేను చేసేదేం లేదండి. అది మీ చాయిస్. నేను ఎవ్వరిని కూడా బలవంతంగా ఇది చేయండి, ఇది చేయండి అని చెప్పను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు మాత్రమే ఫాలో అవ్వమని చెప్తాను. సో, చూద్దాము. ఎవరైతే మేషరాశి, సింహరాశి అండ్ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు, లేదా పైల్ నెంబర్ 1 చూజ్ చేసుకున్న వాళ్ళకి మీ లైఫ్ ఎలా మారబోతుంది కొన్ని కార్డ్స్ రూపంలో తీసి మనము రీడింగ్ అనేది తీద్దాము. మీ లైఫ్ లో గుడ్ చేంజెస్ జరుగుతాయి. అసలు మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ అనేవి జరుగుతాయి? అన్ని పాజిటివ్ కార్డ్స్ వచ్చాయండి, మ్యాక్సిమం అన్ని కూడా. సో, ఎవరైతే పైల్ నెంబర్ 1 మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారో మీకు సంబంధించిన రీడింగ్ అనేది చూద్దాం ముందు. ఎవరైతే ఈ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారో ఈ మంత్ లో మీ లైఫ్ లో ఏదో ఒకటి బ్యాడ్ ఎండింగ్ అనేది, ఇప్పుడు ఏదైతే మీరు దేనికోసమో బాధపడుతూ ఉన్నారో, అది మీ పార్ట్నర్ కి సంబంధించింది అవ్వనండి, లేకపోతే జాబ్ కోసం అవ్వనివ్వండి, ఏదైతే ఉందో అది ఎండ్ అయిపోతుంది. కంపల్సరీ ఒకటి ఎండ్ అయ్యింది అంటే ఒకటి కంపల్సరీ న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. న్యూ బిగినింగ్ అనేది తప్పకుండా ఉంటుంది. మీరు దేనికోసం అయితే వెయిట్ చేస్తున్నారో అది తప్పకుండా మీ లైఫ్ లోకి మళ్ళీ వస్తుంది. సో, దానివల్ల ఏంటంటే మేబీ మీరు కొంతమంది ఏంటంటే మీరు జాబ్‌కి సంబంధించి వెయిట్ చేస్తున్నారు. జాబ్ ఇంటర్వ్యూస్‌కి వెయిట్ చేస్తున్నారు. లేదా కాంపిటీషన్ ఎగ్జామ్‌కి రాసి వెయిట్ చేస్తున్నారు. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో, తప్పకుండా మీరు ఏదైతే విష్ ఉందో మీ విష్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. అండ్ అది కాక ఏంటంటే మీ విష్ ఫుల్‌ఫిల్ అవ్వడమే కాకుండా మీకు ఒక మంచి జాబ్ అనేది వస్తుంది. గవర్నమెంట్ జాబ్‌కి ట్రై చేస్తున్న వాళ్ళకి తప్పకుండా గవర్నమెంట్ జాబ్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ జాబ్‌కి రావడమే కాకుండా మీరు ఒక మంచి పొజిషన్‌లో ఉన్న, అథారిటేటివ్‌గా ఉన్న జాబ్ అనేది మీకు వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ జాబ్‌కి రాకపోయినా కూడా ఎవరైతే ప్రైవేట్ జాబ్‌కి వెయిట్ చేస్తున్నారో వాళ్ళ విష్ ఫుల్‌ఫిల్ అయిన జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో, అప్లై చేశారో, ఏదైనా మంచి జాబ్ కోసం అప్లై చేశారో అదనేది మీకు జాబ్ అనేది వస్తుంది. మీ లైఫ్ అనేది గుడ్ టర్నింగ్ పాయింట్ వైపు వెళ్తుంది. తప్పకుండా ఈ అక్టోబర్ మంత్ అనేది మీకు ఒక మంచి గుడ్ రిజల్ట్ అండ్ గుడ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అవుతుంది తప్పకుండా. అలాగే మీకు జాబ్ రావడం వల్ల మీరు వేరే ప్లేస్‌కి జర్నీ చేసి వెళ్ళాల్సిన, కొంచెం లాంగ్ డిస్టెన్స్ వెళ్ళే జాబ్ అనేది రావచ్చు. మీరు అనుకున్న అంటే నియర్ కాకుండా కొంచెం దూరంగా ఉన్న ప్లేస్‌లో మీకు జాబ్ అనేది వస్తుంది. తప్పకుండా కొంతమందిలో జర్నీ కూడా కనిపిస్తుంది. కాకపోతే మీ విష్ ఏదైతే ఉందో మీ విష్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. ఫైనాన్షియల్‌గా కూడా కొంతమందికి సెటిల్ అవుతారు. ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యి స్లోగా కొంచెం కొంచెంగా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, మీకు అప్పులేమైనా ఉంటే గనక అప్పులు కూడా క్లియర్ అయిపోతాయి.
మీకు ఏదైనా మనీ రావాల్సినవి ఉన్నాయి, ఎక్కడైనా స్టక్ అయిన మనీ కూడా తిరిగి వస్తాయి. అలాగే మీకు ఎవరైనా శత్రువులు ఉన్నా కూడా వాళ్ళు కూడా మంచిగా మిత్రులుగా మారుతారు. అండ్ మీకెవరి వలన కూడా ఎలాంటి నష్టం లేకుండా, ఒకవేళ మీకు గురించి ఎవరైనా చెడుగా అనుకుంటున్నారు, లేదా మీ గురించి ఎవరైనా నెగటివ్‌గా అనుకుంటున్నారు. ఆ నెగటివ్‌గా అనుకున్న వాళ్ళు కూడా కొంచెం మీ గురించి అర్థం చేసుకుంటారు. మీ పార్ట్నర్ విషయంలో కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీ ఇద్దరికి మధ్య గొడవలు జరుగుతున్నాయి, బ్రేకప్ అవుతుంది, అయ్యి ఉంటది. వాళ్ళు కూడా కొంచెం రియలైజ్ అవుతారు. మీ గురించి రియలైజ్ అయ్యి మళ్ళీ న్యూ బిగినింగ్ కోసం మీ రిలేషన్‌ని మళ్ళీ కొత్తగా కావాలని కోరుకొని మళ్ళీ మీ లైఫ్‌లోకి వస్తారు. ఇవన్నీ జరగాలి అంటే గనక మీరు ఏం చేయాలంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు గుండె ధైర్యంతో నేను ఏదైనా చేయగలను. నేను జాబ్ అవ్వనివ్వండి, లవ్ అవ్వనివ్వండి, రిలేషన్ అవ్వనివ్వండి, మ్యారీడ్ లైఫ్ అవ్వనివ్వండి, లేకుంటే ఏదైనా కూడా నేను హ్యాండిల్ చేయగలను. నాకా శక్తి అనేది ఉంది అని మీకు మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి, మిమ్మల్ని మీరు నమ్ముకొని, సెల్ఫ్ లవ్ అనేది చేసుకొని, మీరు మాట్లాడే విధానం అనేది మార్చుకొని, ఎవరితో అయినా కూడా ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరైనా బ్లేమ్ చేస్తే మీ తప్పు లేనప్పుడు మీరు డిఫైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మీద మీరు స్టాండ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు స్ట్రాంగ్‌గా ఉండి, మీరు గుండె ధైర్యంతో ఉండి ముందుకు వెళ్తే గనక తప్పకుండా ఎక్కడన్నా మీరు వాదించాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నారు, పడాల్సిన అవసరం లేదు. అది చిన్నవాళ్ళు అవనివ్వండి, పెద్దవాళ్ళు అవనివ్వండి. మీ తప్పు లేకుండా మీరు ఎవరి దగ్గర తల వంచాల్సిన అవసరం అయితే లేదు. సో మీకైతే ఈ ఇయర్ తప్పకుండా, అంటే ఈ మంత్‌లో తప్పకుండా పాజిటివ్‌గా ఉంది. మీ విష్ ఫుల్‌ఫిల్ అవుతుంది. అండ్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్టేబుల్‌గా ఉండాలి. మీరెప్పుడూ కూడా ఇన్‌స్టెబిలిటీగా ఉంటున్నారు. స్టెబిలిటీ అనేది ఉండదు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఆలోచించడము, ఒక్కొక్కసారి నెగెటివ్‌గా ఆలోచించుకుని ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, నా లైఫ్ ఎప్పుడు ఇంతేనా, ఎప్పుడు నాకు ప్రాబ్లమ్సే వస్తాయా అని కాకుండా, లేదు నా ప్రాబ్లమ్స్ ఓకే వచ్చినియి అంటే వస్తాయి. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు, హ్యాపీగా ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు దాన్ని కూడా నేను ఫేస్ చేయాలి కదా! ఫేస్ చేస్తేనే కదా ఏది ఎలా ఉంటది, ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది కూడా నాకు తెలుస్తుంది. ఇప్పుడు మనకి అన్నీ ఉంటే గనక అందరూ మన చుట్టూనే ఉంటారు. మనం మంచిగానే కనిపిస్తాం వాళ్ళకి. అదే మనం ఒకసారి లాస్ అయ్యాము, ఏదైనా ప్రాబ్లమ్‌లో ఉన్నాము, అప్పుడే కదా నిజమైన ఫ్రెండ్స్ కానివ్వండి, నిజంగా ప్రేమించిన వాళ్ళు కానివ్వండి, నిజమైన మనవాళ్ళు ఎవరనేది తెలుస్తుంది. ప్రాబ్లమ్స్‌లో ఉన్నప్పుడు వదిలేసే వాళ్ళు ఎప్పటికీ కూడా ఫ్రెండ్స్ అవ్వరు, మనవాళ్ళెవరు, వాళ్ళు ప్రేమించిన వాళ్ళు అవ్వరు. ఎప్పుడైతే మనల్ని ప్రాబ్లమ్‌లో ఉన్నప్పుడు వదిలేసి వాళ్ళ స్వార్థానికి, వాళ్ళ సేఫ్టీ చూసుకొని పక్కకు వెళ్ళిపోతారో, వాళ్ళెప్పటికీ మారరు. వాళ్ళ కర్మ అనేది వాళ్ళే అనుభవిస్తారు. వాళ్ళ లైఫు ఎప్పుడూ వాళ్ళకి నచ్చినట్టు జరగదు. ఎందుకంటే మనము ఒకళ్ళని నమ్మిన వాళ్ళని మోసం చేయడం వల్ల వాళ్ళ కర్మ వాళ్ళకే తిరిగి కొడుతుందంతే. మనం ఏది చేస్తామో అదే మనకు తిరిగొస్తుంది కదా మరి. సో మీరేం చేయాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే, స్టేబుల్‌గా ఉండాలి. 2 పడవల మీద అనేది కాలనేది పెట్టకండి. అంటే ఒకవేళ మీరు జాబ్ చేస్తన్నారు, ఆల్టర్‌నేట్‌గా ఏదన్నా బెట్టింగ్స్‌లో కానివ్వండి, లేతే వేరే ఏదన్నా బిజినెస్‌లో ఉండి షార్ట్ టర్మ్ ఎక్కువగా మొత్తంలో వచ్చే వాటిలో మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. అది మీకంత మంచిది కాదు. ఒకదాని మీద స్టాండ్ తీసుకోండి. అది ఏదైనా రిలేషన్ పరంగా అయినా కానివ్వండి, జాబ్ పరంగా అయినా కానివ్వండి, బిజినెస్ పరంగా అయినా కానివ్వండి, ఏదైనా ఒకదాని మీద స్టాండ్ తీసుకోండి. లేకుంటే మీ ప్రాబ్లమ్స్ మీ చేతులారా మీరే కొని తెచ్చుకున్నట్టు ఉంటది. మీరు ఇండివిడ్యువల్‌గా చేయండి. పార్ట్నర్‌షిప్‌కు కూడా బిజినెస్‌కి సంబంధించి ఏదైనా చేయాలన్నా కూడా పార్ట్నర్‌షిప్‌కి చేయకండి. ఎవ్వరిని కూడా నమ్మొద్దు. అది ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వండి, ఎవ్వరిని నమ్మి మీరు మనీ ఇవ్వడం కానీ, మనీ తీసుకోవడం కానీ, లేనిపోని రిస్కులనేవి తీసుకోకండి. స్టేబుల్‌గా ఆలోచించండి. ఏదైనా పని చేసినప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని చేయండి. అప్పుడే మీకు మీరు కరెక్ట్‌గా ఆలోచన అనేది చేస్తారు. అప్పుడే మీకు హ్యాపీ ఎండింగ్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఫైల్ నంబర్ 1 ఉన్నారో వీళ్ళకి అన్ని రకాలుగా కూడా బాగుంది. ఒకటి ఏంటంటే గుండె ధైర్యంతో ఉండి మీరు స్టేబుల్‌గా ఉండాలి. మీ లైఫ్‌లో మీరు స్టేబుల్‌గా ఉంటే గనక మీకు గుడ్ టర్నింగ్ పాయింట్ అవుతది. అది జాబ్ పరంగా కానివ్వండి, రిలేషన్ పరంగా కానివ్వండి, ఇంకేదైనా కూడా మంచిగా ఉంది. ఫైనాన్షియల్‌గా అప్పులు తీరిపోతాయి. మీకు రావాల్సిన
మనీ ఏదైనా స్టక్ మనీ ఉంటే కనుక, బ్లాకేజెస్ ఉంటే కనుక అవన్నీ క్లియర్ అయిపోతాయి. అండ్ ఈ దేవీ నవరాత్రుల టైంలో మంచిగా పూజ చేసుకోండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా మనస్ఫూర్తిగా, ఒకవేళ పూజ చేసుకోలేరు, మనస్ఫూర్తిగా మీరు గుడికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకోండి, అమ్మవారిని మొక్కండి. మొక్కి నా ప్రాబ్లమ్స్, నా సమస్యలకి మీ మీదే భారం వేస్తున్నా అని చెప్పుకోండి చాలు. అమ్మవారే చూసుకుంటుంది. నమ్మిన వాళ్ళని ఎప్పుడూ కూడా ఏ దేవుడు కూడా అన్యాయం అనేది చేయడు. సో దీన్ని అనేది అందరిని నమ్మితే గనక ఎప్పుడు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా మనము ఫేస్ చేయడానికి ధైర్యం అనేది ఉంటుంది. సో అండ్ ఈ అక్టోబర్ నెలలో రేపు ఏదైతే ఉందో, రేపు అమావాస్య అండ్ సూర్యగ్రహణం ఉంది. కొన్ని రాసుల వాళ్ళకి చాలా బ్యాడ్గా ఉంది. సో వాటికి సంబంధించిన వీడియో అనేది కూడా, సూర్యగ్రహణం ప్లస్ అమావాస్యకి సంబంధించిన వీడియో అనేది కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ ఏ రాశుల వాళ్ళకి బ్యాడ్గా ఉంది అండ్ దానికి చేయాల్సిన పరిహారాలు, ఏం చేస్తే మన ఆ రాశి వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది, వాటికి సంబంధించినవి దానాలు, ఇవన్నీ కూడా మంత్రాలు, ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కావాలంటే ఛానల్లో ఉంది, వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి సంబంధించినది. అండ్ మేషము, సింహము, ధనుసు రాశి వాళ్ళకి సంబంధించింది. సో బాబా గైడెన్స్ చూద్దాము. ఓన్లీ ఒక్కడే తీస్తానండి, వీడియో బాగా లెంత్ అయిపోతుంది కాబట్టి. మేషము, సింహము, ధనుసు రాశి వాళ్ళకి ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి బాబా గైడెన్స్ ఏం చెప్తారు, ఈ మంత్లో మీరు తీసుకోవాల్సిన గైడెన్స్ ఏందని చూద్దాము. శక్తిలో సమతుల్యత ఆందోళనను నిరోధిస్తుంది. ప్రాణాయామం చేసుకోండి. అంటే మీ ఎనర్జీస్లో అప్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. సో మీరు ప్రాణాయామం అంటే మెడిటేషన్ చేసుకోండి. మెడిటేషన్ చేసుకుని కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల కొంచెము మీ ఎనర్జీస్ అనేవి అప్ అండ్ డౌన్ అవ్వకుండా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. చూడండి, సమతుల్యం అంటే బ్యాలెన్సింగ్ అనమాట, అన్బ్యాలెన్సింగ్ అనమాట. సో దాన్ని మీరు అన్బ్యాలెన్సింగ్ చేసుకోకుండా బ్యాలెన్స్ చేసుకోమని చెప్తున్నారు. తప్పకుండా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. అలాగే యోగా చేసేవాళ్ళు యోగా చేయండి, ప్రాణాయామం చేసేవాళ్ళు ప్రాణాయామం చేయండి, లేదా మెడిటేషన్ చేసేవాళ్ళు మెడిటేషన్ చేసుకోండి, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్, కానీ ఫిజికల్ ఎక్సర్సైజ్ అవి ఏమీ చేయలేము మేము అనుకున్న వాళ్ళు జస్ట్ వాకింగ్ అయినా చేసుకోండి. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 1 మేషం, సింహం, ధనుసు రాశి వాళ్ళకి. ఎవరికైతే పాజిటివ్గా రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లైమ్ చేసుకుని లైక్ అనేది ఇవ్వండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానివల్ల ఏదైతే మీ ఫైల్లో వచ్చిన పాజిటివ్ ఎనర్జీ అనేది మీ లైఫ్లో కూడా జనరేట్ అవుతుంది, రెజనేట్ అవుతుంది. సో నెక్స్ట్ వృషభ రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి, ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి అక్టోబర్ మంత్లో ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉంటాయి, ఎలాంటి మార్పులు అనేవి జరుగుతాయి, గుడ్ చేంజెస్ ఉంటాయా, బ్యాడ్ చేంజెస్ ఉంటాయా, ఇవన్నీ కూడా చూద్దాము. కన్యా రాశి వాళ్ళకి అండ్ కన్యా రాశి, వృషభ రాశి, మకర రాశి వాళ్ళకి చాలా అనుకూలంగా వచ్చింది. కానీ బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి కొంచెం నెగిటివ్గా వచ్చింది. ఎందుకు వచ్చింది అనేది కూడా మనం చూద్దాము. సడన్ చేంజెస్ అనేవి జరుగుతాయి. ఆ సడన్ చేంజెస్ గుడ్ చేంజెస్ కాదు, కాకపోతే ఆ చేంజెస్ దేనికి సంబంధించిన అనేవి కూడా చూద్దాము. కన్యా రాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, మకర రాశి వాళ్ళు ఫైల్ నెంబర్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో వీళ్ళకి రిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, మీ పార్ట్నర్కి కానీ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు, మీతో ప్రేమగా ఉంటారు, మీతో రిలేషన్ ఏదైతే ఉందో మళ్ళీ
పాస్ట్‌లో జరిగినట్టుగా పాజిటివ్‌గా ఉంటుంది. మీరు ఏదైతే మిస్ అవుతున్నారో మీ పార్ట్నర్ నుంచి టైం ఇవ్వట్లేదనో, లేతే మీతో సరిగ్గా మాట్లాడడం లేదనో, లేకుంటే మీకు సంబంధించినవి ఏమన్నా సరిగ్గా చెప్పడం లేదనో, తనకు ఏమైనా హైడ్ చేస్తున్నారనో, టైము, సిట్యుయేషన్స్ బాలేదని అనుకుంటున్నారో, మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు. మీకు ఇవ్వాల్సిన కేరింగు, లవ్వు ప్రతీది కూడా ఇస్తారు. అండ్ మీకు ఏదైతే షేర్ చేసుకోవట్లేదు. ఏదన్నా తను హైడ్ చేస్తున్నారు మీ దగ్గర అని మీకు తన విషయాలు చెప్పడం లేదనుకుంటున్నారో, ప్రతి ఒక్కటి కూడా తను మీకు షేర్ చేసుకుంటారు. అలాగే ఫైనాన్షియల్‌గా మీకు ఎవరైతే పైల్ నంబర్ 1 ఉన్నారో ఫైనాన్షియల్‌గా మంచి మనీ ఇన్‌కమ్ అనేదొస్తుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ అనేదొస్తుంది. జాబ్ లేని వాళ్ళకి జాబ్ అనేదొస్తుంది. అలాగే మనీ ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్‌కి రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి మీకు అనుకూలంగా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. జాబ్ సెర్చింగ్‌లో ఉన్న వాళ్ళకి మంచి జాబ్ అనేదొస్తుంది. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి కూడా మంచి మీకు నచ్చిన అంటే ఎవరికొస్తుందంటే 100% మీరు 100% ఎవరైతే వృషభ రాశి కానీ, కన్యా రాశి కానీ, మకర రాశి కానీ 100% మీ సైడ్ నుంచి ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళకి మాత్రమే ఈ పాజిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది. మీకు నచ్చినట్టుగా ఉంటుంది. అండ్ మీరు ఏదైతే విష్ ఉందో మీ విష్ అనేది ఫుల్‌ఫిల్ అవుతుంది. అండ్ మీ రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం అమాయకంగా ఉన్న పర్సన్సే. సో, అందరిని గుడ్డిగా నమ్మేస్తారనమాట. ఎంత గుడ్డిగా నమ్ముతారంటే వాళ్ళు మోసం చేస్తున్నారని తెలిసినా గూడా వాళ్ళకొక ఛాన్స్ ఇచ్చే రకమే. ప్రతిసారి ఏమవుతా ఉంటదంటే వాళ్ళు మోసం చేస్తారని తెలుసు, హర్ట్ చేస్తారని తెలుసు, బాధ పెడతారని తెలిసినా కూడా మళ్ళీ వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా చూస్తారంటే మీరొక ఫూల్ లాగా. ఫూల్ ఏదైతే ఎన్ని సార్లు జరిగినా కూడా అంటే మీరు మంచి చేసినా కూడా మీరు మోసపోతారన్న విషయం తెలిసే మీరు అమాయకంగా ఉంటారన్న తెలిసే మిమ్మల్ని వాళ్ళు మోసం చేస్తారు. సో, అలాంటి కొంచెం అమాయకత్వాన్ని కొంచెము మార్చుకోండి. ఎందుకంటే మీరు స్ట్రాంగ్‌గా ఉండాలి. మీరు స్ట్రాంగ్‌గా ఉండి ఏదైతే ఒకవేళ మీకెవరైనా మోసం చేశారో మీరు అడగాల్సిన బాధ్యత ఉంది. ప్రతిసారి మీరు ఒక ఛాన్స్ ఇస్తూ పోతూ ఉంటే వాళ్ళేం చేస్తారంటే మీ మంచితనాన్ని కూడా మీ చేతకానితనంగా తీసుకొని, మీ అమాయకత్వాన్ని గూడా వాళ్ళు అలుసుగా తీసుకొని మీకే బ్యాడ్‌గా క్రియేట్ చేస్తారనమాట. దానివల్ల ఏమవుతది సడన్ లాసెస్ అనవసరంగా మీరు లేనిపోని రిస్క్‌లనేవి తీసుకుంటారు. అది జరిగిపోయినాక ఆలోచించుకుంటారు. అది మనీ విషయంలో కానీ అనవసరంగా నేను పెట్టాను. ఇలాంటి వాళ్ళ కోసం నేను పెట్టాను. వీళ్ళెప్పుడూ మారరు. వీళ్ళ బుద్ధి మారదని చెప్పి మీరనుకోవడము, ఫీల్ అవ్వడం తప్ప ఏం ఉండదు. మళ్ళీ రియలైజ్ అయిపోయి మళ్ళీ సరే వద్దులే అనుకోవడము, మళ్ళీ వాళ్ళొచ్చినప్పుడు మళ్ళీ సేమ్ రిపీట్ చేసుకోవడము, ఇలానే జరుగుతా ఉంటది. కానీ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని ఒక ఎండ్ చేసేయాలి. ఇప్పుడు ఒకళ్ళు మోసం చేస్తున్నారంటే లేదు. ఇంకొకసారి మళ్ళీ వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అది మనీ పరంగా కానివ్వండి, రిలేషన్ పరంగా కానీ, ఒకసారి వాళ్ళ విషయంలో మోసం చేసిన ఇంకోసారి వాళ్ళు మనీకి ఇవ్వకుండా ఉండడం మీరు లైఫ్‌లో ఒక లెసన్ నేర్చుకున్నట్టు. అలా కాకుండా వాళ్ళేమన్నా అంటే కరిగిపోయి, మీరు మళ్ళీ ఇచ్చేసి, మీరు లేనిపోని స్కూల్‌లో మీరు ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు అవసరమైనప్పుడు ఒక్కసారి కూడా ఇచ్చారా లేదా అనేది ఆలోచించుకోండి. దాన్ని బట్టి మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చేంత పర్సన్సా కాదా, వాళ్ళ క్యారెక్టర్ లాంటిదా కాదా అనేది మీరు డిసైడ్ చేసుకోండి. ఇదొక్కటి మీకు యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అనమాట. అండ్ ఫైనాన్షియల్‌గా మీకు ఆల్రెడీ కొంతమందికి మనీ స్ట్రక్‌లో ఉంటాయి. మనీ పెండింగ్‌లో ఉంటాయి. ఆపర్చునిటీస్ మిస్ అవుతా ఉంటాయి. కొంతమంది బిజినెస్ వాళ్ళకి లాసెస్ చూస్తా ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంటది. మంచి నేమ్ ఒస్తది. మంచి ఫేమ్ ఒస్తది. మంచి మనీ ఒస్తది. మీరు కొంచెం ఏందంటే మదర్ నేచరు అంటే కొంచెం కూల్‌గా ఉండే పర్సన్. నలుగురికి మంచి చేసే పర్సన్స్. కాబట్టి మీకు మంచి చేస్తారు కాబట్టి, ఆ మంచి ఏదో ఒక రూపంలో తిరిగి ఎలా వస్తుందంటారో, ఈ దేవీ నవరాత్రుల టైంలో మీకు ఈ అక్టోబర్ మంత్‌లో మీకంతా కూడా మంచే జరుగుతుంది. ఎవరైతే రిలేషన్ పరంగా ఉన్నారో, రిలేషన్ పరంగా కూడా మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ తిరిగొస్తారు. మీతో ప్రేమగా ఉంటారు. మీరు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ నుంచి, అది మళ్ళీ ఫుల్‌ఫిల్ చేస్తారు. జాబ్ పరంగా కూడా మంచి రిజల్ట్ అనేదొస్తుంది. మంచి జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి కూడా మంచిగా జాబ్ అనేదొస్తుంది. ఆ మంచి జాబ్ కూడా మంచి నేము, మంచి ఫైనాన్షియల్‌గా సెటిల్ అయ్యి, కొంచెం ఇన్‌కమ్ మంచిగా వచ్చేది వస్తుంది. అండ్ మీ రిలేషన్ పరంగా కూడా మంచిగా మనీ కూడా మీకు ఏదన్నా స్టక్ అయిన మనీ కానివ్వండి, ఎవరైనా అప్పిచ్చినారు మీరు ఆ మనీ కానివ్వండి, ఒకవేళ బిజినెస్ పర్సన్స్ అయ్యి ఉన్నారనుకోండి, బిజినెస్ కూడా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటది.
మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలాగే ఎవరైనా ఇలా టారో రీడింగ్ కానీ అక్కల్ సైన్స్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు మంచి కన్సల్టెన్సీస్ వస్తాయి, మంచి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది. ఇట్లా యూట్యూబ్ పరంగా ఎవరైనా ఉన్నారనుకోండి, సోషల్ మీడియా ద్వారా కూడా మీకు మనీ గ్రోత్ అనేది ఉంటుంది, అబెండెన్స్ వస్తుంది, అసెప్టివ్నెస్ వస్తుంది. సో తప్పకుండా ఈ ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఏదైతే ఉన్నారో తప్పకుండా ఈ పాజిటివ్ రిజల్ట్ని క్లెయిమ్ చేసుకోండి. లైక్ అండ్ కామెంట్ సెక్షన్లో చేయడం ద్వారా మీ పాజిటివ్ రిజల్ట్ అనేది క్లెయిమ్ చేసుకుంటే కనుక మీ లైఫ్లోకి ఆ పాజిటివ్నెస్ అనేది వస్తుంది. సో తప్పకుండా మీరు అవాయిడ్ చేయాల్సింది ఒకటి అనమాట, మీరు ఎదుటి వాళ్ళు మోసం చేస్తున్నారన్న తప్పుడు మీరు తెలుసుకొని మళ్ళీ అది రిపీట్ చేయకుండా చూసుకోండి. అదొక్కటే మీకు అంత పాజిటివ్గా ఉంది. ఎవరైతే ఫైల్ నెంబర్ 2 అనేది చూజ్ చేసుకున్నారో వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి. సో వీళ్ళకి యూనివర్స్ నుంచి బాబా గైడెన్స్ కూడా చూద్దాము. బాబా ఏం గైడెన్స్ ఇస్తాడు వీళ్ళకి, ఈ మంత్లో మీరు చేయాల్సింది ఏంటి, మీకు హ్యాపీ లైఫ్ అనేది ఉంటుందండి, హ్యాపీగా ఉంటారు ఈ మంత్ అంతా కూడా, అక్టోబర్ మంత్ అంతా కూడా. విచారము మరియు ఆనందం ఒకే నాణ్యానికి రెండు వైపులా ఉంటారు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే బాధపడుతున్నారో ఆ సిచ్యువేషన్ అంతా వెళ్ళిపోయి హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుందని చెప్తున్నారు బాబా. సో ఇదనమాట ఫైల్ నెంబర్ 2 ఆర్ వృషభ రాశి, కన్యా రాశి అండ్ మకర రాశి వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. పాజిటివ్ రిజల్ట్ ని క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన రీడింగ్ తీద్దాం, లేదా ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి సంబంధించిన చూద్దాము. ఎవరైతే మిథున రాశి, తులా రాశి, కుంభరాశి వాళ్ళు ఉన్నారో తప్పకుండా, అండ్ ఇంకొకటి చెప్పలేదు కదా, ఫైల్ నెంబర్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ మంత్లో, ఈ అక్టోబర్ మంత్లో ఈ దేవీ నవరాత్రుల టైంలో తప్పకుండా అన్నదానం అనేది చేయండి. ప్రసాదం రూపంలో ఏదో ఒక ప్రసాదం అనేది అమ్మవారికి తీసుకెళ్ళండి. ముఖ్యంగా గోధుమలతో చేసినవి ఏవైనా కూడా ప్రసాదం అనేది పెట్టి, గోధుమ రవ్వతో స్వీట్ చేస్తారు. ప్రసాదాలు అంటే అమ్మవారికి ఎక్కువగా స్వీట్సే పెడతారు కాబట్టి అవి కానివ్వండి, లేదా గోధుమలు కానివ్వండి, లేకపోతే చపాతీలు కానివ్వండి, ఇలాంటివి కానీ, లేకుంటే గోధుమతో రవ్వతో చేసిన స్వీట్ కానీ అమ్మవారికి ప్రసాదంగా పెట్టండి. ప్రసాదంగా పెట్టి అందరికీ కూడా పంచండి. అండ్ డాగ్స్కి, పెట్స్కి, అండ్ డాగ్స్కి, బర్డ్స్కి, పిచ్చుకలకి, కాకులకి, వీటికి, పావురాలకి ధాన్యం అనేది ఫీడ్ చేయండి. మీకు ఏమైనా కర్మాస్ అనేవి ఉంటే కనుక తప్పకుండా క్లియర్ అవుతాయి. సో ఇది ఒక రెమెడీ లాగే చెప్తున్నా నేను ఫైల్ నెంబర్ 2 వాళ్ళకి. ఫైల్ నెంబర్ 1 వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను కదా, దేవి నవరాత్రుల టైంలో అన్నదానానికి ఎంతో కొంత మనీ అనేది ఇవ్వండి. లేదు ఇవ్వలేమనుకుంటే కనుక ఏదో ఒక ప్రసాదం అనేది పులిహార కానీ లేదా పరమాన్నం కానీ ఫైల్ నెంబర్ 1 వాళ్ళు చేసుకుని తీసుకువెళ్ళి పెట్టండి అమ్మవారికి. సో మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళకి ఈ మంత్లో ఎలా ఉంటుంది, మీ పార్ట్నర్ విషయంలో కానివ్వండి, జాబ్ విషయంలో కానివ్వండి, మీ కెరియర్ విషయంలో కానీ మీ లైఫ్లో ఎలాంటి గుడ్ చేంజెస్ చూస్తారు, ఎలాంటి బ్యాడ్ చేంజెస్ చూస్తారు, లైఫ్ గుడ్గా మారుతుందా, బ్యాడ్గా మారుతుందా, వీటన్నిటికి సంబంధించిన చూద్దాము. సో ఫైల్ నెంబర్ 3 వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉంది. బ్యాడ్ ఏం రాలేదు. మ్యాక్సిమం ఓన్లీ 1 కార్డ్ మాత్రమే వచ్చిన, 1 కార్డ్ కూడా నాట్ ఓన్లీ 100% బ్యాడ్ కాదు. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మిథున రాశి, తులా రాశి అండ్ కుంభరాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి కూడా ఎవరైతే మీ పార్ట్నర్ విషయంలో మీరు ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు మీకు టైం ఇవ్వట్లేదు అనుకుంటున్నారు, మీరు మీతో టైం స్పెండ్ చేయట్లేదు అనుకుంటున్నారు. అండ్ అది కాక కొంతమంది నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదా మీ పార్ట్నర్ బ్లాక్ చేసుకున్నారు, లేదా
కొంతమంది ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు మీకు సంబంధించిన ఎమోషనల్గా కొంచెం కనెక్ట్ అయ్యి మీ ప్రేమను అర్థం చేసుకుని మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి కొంచెం పాజిటివ్గా మీతో ప్రేమగా ఉంటారు, ప్రేమగా మాట్లాడతారు. అట్లీస్ట్ ముందులాగా ఉండకపోవచ్చు, కాకపోతే కొంచెం చేంజ్ అనేది గుడ్ చేంజెస్ మీతో కమ్యూనికేట్ అవ్వడానికి ట్రై చేస్తారు, కమ్యూనికేట్ అవుతారు. సో రిలేషన్ పరంగా అయితే బాగుంది. అండ్ ఫైనాన్షియల్గా అలాగే మీ విష్ ఏదైతే ఉందో మీ విష్ అది మనీ పరంగా అవనివ్వండి, రిలేషన్ పరంగా అవనివ్వండి, లేకుంటే ఏదైనా జాబ్ విషయంలో కానివ్వండి, లేదా గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన రిజల్ట్ కోసం కానివ్వండి, మీ విష్ ఏదైతే ఉందో ఆ విష్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది, తప్పకుండా ఫుల్ఫిల్ అవుతుంది. దానికి సంబంధించిన విష్ ఫుల్ఫిల్కి సంబంధించిన సెలబ్రేషన్ అనేది చేసుకుంటారు. మేబీ మీకు మంచి రిజల్ట్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్కి రాసిన వాళ్ళు మంచి రిజల్ట్ వచ్చి సెలబ్రేట్ చేసుకుంటారు, ఫ్యామిలీ మెంబర్స్తో ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకుంటారు. లేదు మీకు మంచి జాబ్ వచ్చింది, జాబ్ వచ్చినందుకు పార్టీ ఇవ్వడం కానివ్వండి, లేకపోతే మంచి ఫైనాన్షియల్గా ఎవరికైనా మీకు మనీ అప్పిచ్చారు, లేకపోతే మీకు ఏదైనా అవసరమై తీసుకున్నారు, అలా మీరు పార్టీలు చేసుకోవడం సెలబ్రేట్ చేసుకోవడము చేస్తారు. మీరు చేయాల్సిందల్లా ఒకటే ఏంటంటే కొన్ని విషయాల్లో మీరు సాక్రిఫైస్ చేయాల్సిన ఉంది. కొన్ని విషయాలు ఏంటంటే మీ కోపాన్ని ఎమోషన్గా మార్చండి, ఎమోషన్గా మార్చి కొంచెం ప్రేమగా ఉండండి. ఎప్పుడైతే మీ కోపాన్ని మీరు సాక్రిఫైస్ చేస్తారో, కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ అయ్యి సాక్రిఫైస్ చేస్తారో, మీరు అప్పుడు డిఫరెంట్గా అంటే మీరు ఆల్రెడీ ఎప్పుడు కోపం ఉన్న పర్సన్స్ ఏం చేయాలి, కొంచెం కూల్గా ఉండండి, డిఫరెంట్గా ఆలోచించండి. ఎప్పుడు ఒకేలాగా ఉంటే లైఫ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, అది గుడ్ చేంజెస్ ఎప్పుడు అవ్వదు. సో మీరు కోపం ఉన్న పర్సన్ అయితే కొంచెం కూల్గా ఉండడానికి ట్రై చేయండి, మీ కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుని మీ కోపాన్ని సాక్రిఫైస్ చేయండి. సాక్రిఫైస్ చేస్తే మీ లైఫ్లో హ్యాపీ చేంజెస్ వస్తాయి. మీ లైఫ్లో ఎవరైతే జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా బిజినెస్లో గ్రోత్ కోసం మీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ మీద ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నారు, కానీ మీకు రిజల్ట్ రావటం లేదు. ఎందుకు రావట్లేదంటే మీ వర్డ్స్ ఒకటి, మీ కోపం ఒకటి కంట్రోల్లో పెట్టుకుని మీరు 100% ఎఫర్ట్స్ పెడితే కనుక తప్పకుండా ఈ మంత్లో, అక్టోబర్ మంత్లో మీకు మంచి జాబ్ అనేది వస్తుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి బిజినెస్కి సంబంధించినవన్నీ కూడా సమకూరుతాయి, బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి మంచి గ్రోత్ అనేది ఉంటుంది, మంచి ఇన్కమ్ అనేది కూడా ఉంటుంది. మంచిది ఇన్కమ్ ఉండి మీకు అన్ని విష్ ఫుల్ఫిల్గా అవుతాయి అనమాట. మెయిన్ చేయాల్సిన మంచి జాబ్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా మీ వర్డ్స్ని కంట్రోల్లో పెట్టుకొని మీ కోపాన్ని, మీ ఈగోని, మీ యాటిట్యూడ్ని సాక్రిఫైస్ చేస్తే కనుక మీరేదైతే ఉందో మీ గోల్ అనేది రీచ్ అవుతారో. మీ ఈగోని, మీ యాటిట్యూడ్ని, మీ కోపాన్ని, షార్ట్ టెంపర్ని, అగ్రెసివ్నెస్ని అంతా కూడా ఎండ్ చేసేయండి. ఎండ్ చేసి సాక్రిఫైస్ చేసి ఎండ్ చేశారనుకోండి, మీ లైఫ్ అనేది గుడ్ చేంజెస్ అనేది అవుతుంది. మీరు ఎండ్ చేయకుండా కంటిన్యూ చేశారా, మళ్ళీ సేమ్ రిపీట్ అవుతుంది. మీ లైఫ్ ఇప్పుడు ఏదైతే బ్యాడ్ జరుగుతుందో అదే మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మాయలో నుంచి మీరు బయటకు రాలేరు, ఏదైతే నెగిటివ్నెస్లో నుంచి మీరు బయటకు రాలేరు. సో ఎవరైతే పైన నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో మీకు ఉన్న పాజిటివ్నెస్ని క్లెయిమ్ చేసుకోండి. మీ పాజిటివ్నెస్ మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీ మాటలు కంట్రోల్లో పెట్టుకొని, మీ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకొని, మీ ఈగో, మీ యాటిట్యూడ్, మీ ఏదైతే కోపము, అగ్రెసివ్నెస్ ఉందో, మీ బ్యాడ్ హ్యాబిట్స్ ఏమన్నా ఉంటే వాటన్నిటిని కూడా తీసేసి చెత్తలో పడేశారనుకో, దాన్ని మీరు సాక్రిఫైస్ చేస్తే గనక నా లైఫ్ ఇంతే, నాకు పుట్టుకతో వచ్చింది ఇప్పుడు ఎట్లా మారుతుంది అని అనుకుంటే మీ జీవితం మొత్తం పుట్టుకతో ఉన్నట్టుగానే ఉంటుంది, మారదు ఎప్పటికీ కూడా. సో మీరు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి కొంచెం ఏదైతే కోపాన్ని దీనన్నిటిని కంట్రోల్ చేసుకుని మీకోసం మీ లైఫ్ చేంజ్ అవ్వడానికి మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటే ఏమన్నా నష్టం వస్తుందా? దానివల్ల ఒక మంచి జరుగుతుంది మీకు, మీ లైఫ్లో హ్యాపీనెస్ అండ్ గుడ్ చేంజెస్ వస్తాయి. అంటే సాక్రిఫైస్ చేసుకోలేనా? సో ఆలోచించుకోండి. ఎవరైతే ఇలా ఫాలో అవుతారో వాళ్ళకి మంచి చేంజెస్ ఉంది. అక్టోబర్ మంత్ అనేది వాళ్ళకి మంచి హ్యాపీ చేంజెస్ అనేవి ఉంది, మంచి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారు, అండ్ మీ పార్ట్నర్తో కూడా హ్యాపీగా ఉంటారు ఈ మంత్లో.
సో ఎవరికైతే ఫైల్ నెంబర్ 3 అనేది రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో క్లెయిమ్ చేసుకోండి. చేసుకుంటే తప్పకుండా ఈ పాజిటివ్నెస్ అనేది మీ లైఫ్లోకి రెజనేట్ అవుతుంది. లైఫ్లోకి క్లెయిమ్ చేసుకోవడం వల్ల లైఫ్లోకి వస్తుంది. సో బాబా గైడెన్స్ కూడా చూద్దాము. ఫైల్ నెంబర్ 3 వాళ్ళకి బాబా ఏం గైడెన్స్ ఇస్తున్నారు అనేది కూడా చూద్దాం. సేవా దానము ఆత్మాభివృద్ధికి ఖచ్చితమైన దానములు మార్గములు. సో ఈ మంత్లో దేవి నవరాత్రులు ఎలాగో వచ్చేసాయి కాబట్టి సేవ చేసుకోవడం, మీ పేరెంట్స్కి సేవ చేసుకుని ఎవరికో వెళ్ళి సేవ చేయాల్సిన అవసరం లేదండి. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, తాతలు, అమ్మమ్మలు, పేరెంట్స్ వాళ్ళకి మీరు సేవ చేసుకున్నా కూడా తల్లిదండ్రులకు చేసుకున్నంత పుణ్యము ఎవ్వరికి ఎంత చేసినా కూడా రాదు. ఎందుకంటే మనకి స్టోరీ ఉంది కదా, వినాయకుడు ఎలా పుట్టాడు. వినాయకుడు ఫస్ట్ మనము వినాయకుడినే పూజ చేస్తాం. వినాయకుడిని పూజ చేయడానికి ఆయన ఏం చేశాడు అనేది కూడా మనం చూసాం కదా. అంటే తెలుసు, అందరికీ ఈ స్టోరీ తెలుసు. ఎందుకంటే తల్లిదండ్రులను పూజ చేశాడు. తల్లిదండ్రులు ముక్కోటి దేవతలందరూ కూడా వెళ్ళి రేస్లో నిలబడితే తల్లిదండ్రుల చుట్టూ తిరగగానే ప్రదక్షిణలు చేయడం వల్ల, తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం వల్ల ఆయన ముక్కోటి ముల్లోకాలన్నిటికీ తిరిగి వచ్చినంత ఫలితం అనేది వచ్చింది. సో తల్లిదండ్రులకి రెస్పెక్ట్ ఇవ్వండి, పేరెంట్స్కి రెస్పెక్ట్ ఇవ్వండి, గ్రాండ్ పేరెంట్స్కి కూడా రెస్పెక్ట్ ఇవ్వండి. పెద్దవాళ్ళకి ఎప్పుడూ కూడా మనము తక్కువ చేసి చూడకూడదు. మేబీ వాళ్ళ ఏజ్ వల్ల వాళ్ళు కొంచెం చాదస్తంగా ఉండొచ్చు, కొంతమంది తిట్టొచ్చు. తిట్టడం వల్ల ఇప్పుడు ఒక పిల్లల్ని ఒక మాట అన్నంత మాత్రం ఏమీ తప్పేం లేదు. అండ్ వాని వలన మనమేమీ తక్కువైపోము. సో పెద్దవాళ్ళకి గౌరవించండి అందరూ కూడా. అండ్ మన పిల్లలకి కూడా, ఎవరైతే ఈ జనరేషన్ వాళ్ళకు కూడా మనం నేర్పించాల్సింది అదే. పెద్దవాళ్ళ కాళ్ళకి దండం పెట్టమని, అట్లీస్ట్ వాళ్ళ బర్త్డేస్కైనా, వాళ్ళ పుట్టినరోజు సమయంలో అయినా పెద్దవాళ్ళ చేత కాళ్ళకి దండం పెట్టించండి. అది పేరెంట్స్ పెట్టించకపోయినా అట్లీస్ట్ గ్రాండ్ పేరెంట్స్కి పెట్టించడం వల్ల, పెద్దవాళ్ళకి పెట్టించడం వల్ల వాళ్ళకు కూడా విలువలు తెలుస్తాయి అన్నమాట. మనం ఏదైతే అత్తమామల్ని ఏదో ఒకటి అనడం వల్ల వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు. సో వీళ్ళని ఇట్లానే అంటారేమో, వీళ్ళ మెంటాలిటీ ఇదేమో, వాళ్ళు కూడా అలానే బిహేవ్ చేస్తారు. సో వాళ్ళు మొండిగా చేస్తున్నారంటే మనం చూపిస్తున్న గైడెన్సే వాళ్ళకి అట్లా నేర్పిస్తున్నాయి అంతే. సో కొంచెం పిల్లలకి కొంచెము సంస్కృతి సాంప్రదాయాలు అండ్ పెద్దవాళ్ళని గౌరవించడం ఇలాంటివన్నీ నేర్పించండి. సో వాళ్ళు తెలుసుకుంటారు. చిన్నపిల్లలు తొందరగా మంచి కన్నా కూడా చెడు ఎట్లా అట్రాక్ట్ అవుతారో, మంచి విషయాలు కూడా మనం నేర్పించాల్సిన అవసరం అయితే ఉంది. సో ఎవరైతే ఫైల్ నెంబర్ 3 వాళ్ళు ఉన్నారో వీళ్ళు కూడా ఏం చేయాలంటే, ఈ నవరాత్రుల టైంలో పెరుగుతో చేసిన పరమాన్నం కానీ లేకపోతే దద్దోజనం కానీ అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి. లేదు మాకంత ఓపిక లేదు, మాకంత తీరిక ఉండదని అనుకున్న వాళ్ళు భక్తితో ప్రార్థన అనేది చేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని, వీలుంటే గనక ఎవరికైనా ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 11 రూపీస్ అయినా దానంగా ఇవ్వండి. సో ఇదే వాళ్ళకి సంబంధించిన రెమెడీ అనేది. ఫైల్ నెంబర్ 3 ఆర్ మిథున రాశి, తులారాశి అండ్ కుంభరాశి వాళ్ళకి. నెక్స్ట్ ఎవరికైతే ఫైల్ నెంబర్ 3 రెజనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. నెక్స్ట్ 4th ఫైల్ నెంబర్ 4 ఆర్ కర్కాటకము, వృచ్చికము, మీనరాశి వాళ్ళకి అక్టోబర్ మంత్లో వీళ్ళ లైఫ్ ఎలా మారుతుంది, ఎలాంటి చేంజెస్ ఉంటాయి, గుడ్ చేంజెస్ ఉంటాయా, బ్యాడ్ చేంజెస్ ఉంటాయా, వీళ్ళ లైఫ్లో ఇప్పుడున్న పొజిషన్ కన్నా కూడా ఇంకా బ్యాడ్గా అవుతుందా, క్రిటికల్ పొజిషన్గా ఉంటుందా, గుడ్ హ్యాపీ చేంజెస్ చూస్తారా, వీటన్నిటికి సంబంధించినవన్నీ కూడా మనము తీద్దాము. అందరికీ కూడా ఒక సడన్ చేంజెస్ మాత్రం కంపల్సరీ వస్తున్నాయి. ఒక పరంగా కంపల్సరీ బ్యాడ్ చేంజెస్ అనేవి ఉంటాయి. టవర్ కార్డ్ అందరికీ వస్తుంది.
కనిపించట్లేదు, నేను ఇందాక అసలు చూసుకోలేదు కెమెరాని, కనిపిస్తున్నాయా లేదా అనేది. బాటమ్ ఆఫ్ ద డెక్. సో ఎవరైతే పైన నెంబర్ చూడండి, ఈ 2 కార్డులు బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా కొంచెం పైన నెంబర్ 4 వాళ్ళకి కొంచెం నెగిటివ్ గానే ఉందండి, అంత పాజిటివ్ గా లేదు. అంటే మొత్తం నెగిటివ్ గా ఉందని కాదు, అంత పాజిటివ్ గా ఉందని కాదు, హాఫ్ ఆఫ్ ఉందన్నమాట. కొన్ని విషయాలు పాజిటివ్ గా ఉంది, కొన్ని విషయాల్లో నెగిటివ్ గా ఉంది. ఎందుకంటే ఒక బ్యాడ్ చేంజ్, సడన్ చేంజెస్ అనేది కంపల్సరీ ఉంది. మెయిన్ ఏంటంటే రిలేషన్షిప్ లోనే కనిపిస్తుంది. రిలేషన్షిప్ లో ఏదైతే ఉందో మీ రిలేషన్ అనేది సడన్ చేంజెస్. ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ మీకు కొంచెము గొడవలు జరుగుతూ ఉన్నాయి, డిఫైన్ చేసుకుంటున్నారు మీరు మీ పార్ట్నర్ ఏదో ఒకటి విషయంలో, మీరు కాదు మీరు తప్పు చేయలేదంటే మీరు తప్పు చేయలేదని డిఫైన్ చేసుకుంటున్నారు అనుకోండి, తప్పకుండా ఈ రిలేషన్ అనేది ఈ గొడవల వలన ఏమవుతుందంటే ఎండ్ అయిపోతుంది. సో రిలేషన్ పరంగా కొంచెం బ్యాడ్గా ఉంది. ఇంకా ఫర్దర్గా ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడము, మీరు పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీ పార్ట్నర్కి సంబంధించి, మీ పార్ట్నర్ అంటే మీ పేరెంట్స్ అయినా అయి ఉండొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు, మీ పార్ట్నరు లేకపోతే మీ లవర్ అయినా అయి ఉండొచ్చు, హస్బెండ్ అయినా వైఫ్ అయినా అవ్వచ్చు, వాళ్ళు మిమ్మల్ని కొంచెం మోసం చేస్తున్నారు. మీతో మంచిగా ఉన్నట్టు నటించి మీకు నెగిటివ్గా ఏదో చేస్తున్నారనమాట. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ స్వార్థానికి మిమ్మల్ని మోసం చేయడం వల్ల ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఎండ్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని బ్లాక్ చేయడం కానీ లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అవ్వడం కానీ జరుగుతుంది తప్పకుండా. సో రిలేషన్ పరంగా కొంచెము బ్యాడ్గా ఉంది. సో దానికి ఎందుకు ఇలా జరిగిందన్న సందిగ్ధంలో మీరు ఉండిపోతారు, జరిగిపోయిన దాని గురించే బాధపడతా ఉంటారు. కాకపోతే ఫైనాన్షియల్గా కొంచెం ఇప్పుడు ఏదైతే సిచ్యువేషన్ ఉందో మీకు ఫైనాన్షియల్గా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది. మీ వర్క్ బిజీలో మీరు కొంచెం ఉంటే కనుక ఈ జరిగిపోయిన దాని గురించి సంబంధించిన బాధ అనేది కొంచెం రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే మీరు కొంచెం ఎమోషనల్ పర్సన్ కాబట్టి మదర్ నేచర్, మీ చాలా మదర్ నేచరు, కొంచెం సాఫ్ట్ నేచరు, మీరు ఎవరిని కూడా తొందరగా హర్ట్ చేసే పర్సన్ కాదు. కానీ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం ఈగో పర్సన్, అథారిటేటివ్గా ఉంటారు, రూలింగ్ చేస్తాం, రాయల్గా అయితే ఉంటారు, రాయల్గా ఉన్నంత మాత్రాన ఏమి ఉపయోగం ఉండదు. అథారిటేటివ్గా అంటే డామినేట్ చేసే పర్సన్ కాబట్టి వాళ్ళు చెప్పిందే మీరు వినాలన్న ఉద్దేశంతో ఉంటారు. కాబట్టి మీరు ఏదో ఒకటి ఎమోషనల్గా ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఏదైతే డిఫైన్ చేసుకుని మీ ఇద్దరి మధ్య స్లాషెస్ రావడము, మీ ఇద్దరి మధ్య ఏదైతే రిలేషన్ ఉందో మీ పార్ట్నరే ఎండ్ చేసేసుకోవడానికి ట్రై చేస్తారు. ఒకవేళ ఎండ్ అవుతుందంటే కంప్లీట్గా ఎండ్ ఏం కాదండి, సడన్ చేంజెస్ అయితే అవుతాయి. అసలు గొడవ ఎందుకు వచ్చిందో తెలియదు, కాకపోతే ఒక చిన్న గొడవ వల్ల ఒక పెద్ద భూకంపం వచ్చినట్టుగా అవుతుంది అనమాట. సో మీరేంటంటే మీరు కొంచెం కొన్ని విషయాలు సాక్రిఫైస్ చేస్తే కనుక, ఓకే వాళ్ళు ఏదైనా తప్పుగా మాట్లాడినా కూడా మీరు కొంచెం ఓపికతో వెయిట్ చేస్తే కనుక ఈ రిలేషన్ అనేది కొన్ని విషయాలు మీరు సాక్రిఫైస్ చేసుకుని కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే కనుక ఈ రిలేషన్ ఎండ్ అవ్వకుండా ఉంటుంది. ఎండ్ అవ్వకుండా కొంచెం కామ్ అయ్యి మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట. లేదు మీరు ఇదే విధంగా వాళ్ళు అన్నారు కదా అని మీరు వాళ్ళతో డిఫైన్ చేసుకుని నా తప్పేం లేదు, ఎందుకు నేను ఇచ్చేయాలి అది అని అంటే వాళ్ళు వెంటనే బ్లాక్ చేసుకోవడము, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో వెళ్ళడము, లేకపోతే ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఎండ్ చేసుకోవడము చేస్తారు. సో దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మీ మాటలని కొంచెం మీ ఎమోషన్స్ని, మీ మాటల్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల మీకు ఏదైతే ఇప్పుడు సిచ్యువేషన్ ఉందో ఈ సిచ్యువేషన్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఈ బ్యాడ్గా అనేది జరగకుండా ఉంటుంది. సో జరగకుండా ఉండడమే కాకుండా అంటే కొంతమందిలో ఏంటంటే గవర్నమెంట్ జాబ్కి సంబంధించిన రిజల్ట్ అనేది రావడము, దానికి మంచిగా పాజిటివ్గా రావడం వల్ల మీరు మంచి నేమ్ అనేది ఉండడం వల్ల, మంచిగా పాజిటివ్గా ఉండడం వల్ల మీరు మంచి సెలబ్రేట్ చేసుకోవడం కానీ, షాపింగ్కి వెళ్ళడం కానీ, ఏదైనా ఫంక్షన్ అటెండ్ అవ్వడం కానీ ఇవన్నీ జరుగుతాయి. సో మెయిన్ ఏంటంటే మీరు ఎమోషనల్ పర్సన్ అండ్ మీ పార్ట్నర్ ఫైర్ ఎలిమెంట్. సో మీరు మీ పార్ట్నర్తో 100% కనెక్ట్ అయ్యి ఉండాలంటే మీ ఎమోషన్ని బ్యాలెన్స్ చేసుకొని మీ వర్డ్స్ని కంట్రోల్లో పెట్టుకుని ఉంటే కనుక తప్పకుండా మీ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది. కొన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, సాక్రిఫై చేసుకోవాలి.
కొన్ని కూల్గా ఆలోచించాలి. లేకుంటే కనుక ఈ ఎండింగ్ అనేది తప్పకుండా అవుతుంది. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఫైర్ ఎలిమెంట్ కాబట్టి వాళ్ళేందంటే ఏదైనా గొడవ పడాలంటే ముందుంటారనమాట. అదే ప్రేమగా ఉండాలంటే ముందుంటరు కానీ అప్పుడు మీరు ముందుంటారు. కానీ ఏదైనా చేయాలన్నా మీరు ముందుంటారు. కానీ గొడవ కానీ, డిఫైన్ చేసుకోవడం గానీ, ఎవరైనా కొట్టాలి, తిట్టాలి, ఏదన్నా యుద్ధం జరుగుతది రమ్మంటే గనక యుద్ధానికి ముందుంటారనమాట గొడవలకి. అలాంటి పర్సను. సో, మిగతావంతా గూడా బానే ఉంది. జాబ్ పరంగా కానీ, ఫైనాన్షియల్‌గా కానీ కొంచెం ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంది. మేబీ ఇలా గూడా అయ్యుండొచ్చు. ఎవరికన్నా మనీ ఇచ్చి లాస్ అవ్వడం గానీ, దేంట్లో గూడా ఇన్వెస్ట్ అనేది చేయకండి. మనీ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేయి కానీ, ఎక్కువ మొత్తంలో ఏదన్నా ఇన్వెస్ట్ చేయడం కానీ, ఒకవేళ మీరు ఏదైనా పర్చేజ్ చేయాలనుకున్న స్థలం కానీ, పొలాలు కానీ, ప్రాపర్టీస్ గానీ ఏదైనా కొనాలనుకుంటే గనక తప్పకుండా 1కి 2 సార్లు డాక్యుమెంట్స్ అవన్నీ గూడా కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అనేది చూజ్ చేసుకోండి. లేపోతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది ఈ మంత్‌లో. బెటర్ ఏందంటే అవాయిడ్ చేయడం అనేది చాలా బెటర్ ఈ మంతు. సో, ఇదనమాట పైల్ నంబర్ 3, 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. కర్కాటకము, వృశ్చికము, మీనరాశి వాళ్ళకి మాక్సిమము ఒక 60% అయితే బ్యాడ్‌గా ఉంది. ఒక 40% గుడ్‌గా ఉంది. ఈ 60% బ్యాడ్‌ని గూడా మీరు ఫుల్‌ఫిల్ చేసుకోవాలంటే అది కూడా మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే మీరు కొంచెం మీ ఎమోషన్స్‌ని, మీ లైఫ్‌లో జరిగే వాటిని బ్యాలెన్స్ చేసుకుంటే గనక మీ లైఫ్ అనేది హ్యాపీ ఎండింగ్ అవుతుంది. లేదంటే గనక ట్రాజెడీ అవుతదది. సో, కర్కాటకం, వృశ్చికం అండ్ మీనరాశి వాళ్ళకి బాబా ఏం గైడెన్స్ ఇస్తారనేది కూడా చూద్దాము. ఊది యొక్క శక్తి. నా ఊది నీ మానసిక శారీరక బాధలను నయం చేస్తుంది. దేవుడి స్మరణ చేసుకోండి. దేవుణ్ణి నమ్ముకోండి. మీకు ఏదైతే ప్రాబ్లం ఉందో ప్రాబ్లంని పెద్దది చేసుకోకుండా ప్రశాంతంగా మెడిటేషన్ కానీ చేసుకొని ప్రశాంతంగా ఉండితే వాళ్ళు ఏమన్నా అన్నారా విన్నట్టు ఉండండి. ఉంటే గనక ఈ రిలేషన్ ఏదైతే ఉందో ఏదైనా సమస్యలు కానీ ఎండ్ అయిపోతాయి. పెద్దదవ్వకుండా ఉంటది ఫర్దర్‌గా. సో, ఇదనమాట పైల్ నంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ అనేది. పైల్ నంబర్ 4 వాళ్ళకి సంబంధించిన రీడింగ్ ఎవరికైతే రెజొనేట్ అవుతుందో తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. కర్కాటకం, వృశ్చికం, మీనరాశి వాళ్ళకి క్లెయిమ్ చేసుకోవడానికి ఒక లైక్ అండ్‌గా కామెంట్ సెక్షన్‌లో పాజిటివ్‌గా వస్తే గనక రెజొనేట్ చేసుకున్నట్టు, క్లెయిమ్ చేసుకున్నట్టు కామెంట్ అనేది ఇవ్వండి. దానివల్ల మీ లైఫ్‌లో కూడా ఆ పాజిటివ్‌నెస్ అనేది మీ లైఫ్‌లోకి వస్తుంది. ఎవరైతే ఈ 4 పైల్స్ ఉన్నారో అందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వాలి, రెజొనేట్ అవ్వాలి, క్లెయిమ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా బాబా తరపు నుంచి అండ్ అమ్మవారి దేవీ నవరాత్రుల టైంలో కనకదుర్గమ్మ కూడా అందరికీ కూడా మంచి గుడ్ బ్లెస్సింగ్స్ అనేది ఇవ్వాలని కోరుకుంటున్నాను నేను కూడా. సో, తప్పకుండా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వాచ్ చేస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. సో, ఇదనమాట. ఒకవేళ నేను ఏదన్నా పైల్స్ విషయంలో ఒక పైలు కొంచెం ఎక్కువ టైం చెప్పొచ్చు. కొన్ని పైలు కొంచెం తక్కువ టైం చెప్పొచ్చు. అది రీడింగ్ విషయంలో నాకు కార్డ్స్ కొన్ని కనెక్ట్ అయ్యి ఉంటాయి. సేమ్ కార్డ్స్ ఉండడం వల్ల కొన్ని కార్డ్స్‌లో ఏదుంటే అదే నేను చెప్తాను తప్ప దీనికి ఎక్కువ చెప్పాలి, దీనికి తక్కువ చెప్పాలని ఏం లేదండి. సో, అది దృష్టిలో పెట్టుకోండి. సో, ఇది నా వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.